పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాంగ్రెస్ తల్లి విగ్రహ రూపకర్త ఆర్టిస్ట్ రమణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. 5,000 కోట్ల గాంధీ విగ్రహం కాంట్రాక్ట్ ను తనకు అప్పగిస్తే చేస్తానన్నారు ఆర్టిస్టు రమణారెడ్డి. ప్రభుత్వం నుంచి నన్ను ఇంకా ఎవరూ అడగలేదంటూ రమణారెడ్డి వ్యాఖ్యానించారు. నా భార్య అన్నదానికి నాకు సంబంధం లేదంటూ రమణారెడ్డి మాట్లాడారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో రమణారెడ్డి భార్య అనిత నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నారు అనిత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమణారెడ్డి భార్య అనిత కామెంట్స్ చేశారు. అనిత కామెంట్స్తో తనకు సంబంధం లేదంటూ రమణారెడ్డి మాట్లాడారు. ఒకవేళ ప్రభుత్వం నన్ను అడిగినట్టయితే తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి శిల్పాన్ని ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా శిల్పాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. తప్పకుండా నేను ఆ పని చేస్తా. కానీ నన్ను ఇప్పటి వరకు ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు. కాబట్టి ఆమెకు కూడా కొంత బాధ ఉంటది కాబట్టి ఏదో అని ఉంటది. సో దానికి నాకేం సంబంధం? నేను అన్ననా? ఒకవేళ ప్రభుత్వం నన్ను అడిగినట్టయితే. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రమణారెడ్డి కామెంట్స్ గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రముఖ ఆర్టిస్ట్ మరియు తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఆయన ఏదైతే ఎంవి రమణారెడ్డి, అలాగే అతని భార్య అయినటువంటి అనిత చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకి దారితీస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా మరి భార్య భర్తలు ఒకరు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం, మరి భర్తనేమో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే భార్య ఏమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ మధు పార్క్ రిడ్జ్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ లో ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఏదైతే మూసీకి సంబంధించినటువంటి మొత్తం నిధులను ఇక్కడ మూసీకి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ గాంధీ సరోవర్ కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉండే అంటే మొదటి మూసీ సుందరీకరణలో భాగంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో అక్కడ ఈ గాంధీ విగ్రహాన్ని పెట్టి దాదాపు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గాంధీ విగ్రహం 300 మీటర్ల ఎత్తుకు సంబంధించినటువంటి ఈ గాంధీ విగ్రహాన్ని, దాంతో పాటు అక్కడ మ్యూజిక్మెంట్ పార్క్ కావచ్చు, అక్కడ జైంట్ వీల్ కి సంబంధించినటువంటి కొన్ని మొత్తం కూడా పర్యాటకులకు అనుసంధానంగా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 5,000 కోట్లతోటి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం తీసుకోబోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ మధు రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఈ అపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు అక్కడ ఒక 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలలో పెద్ద ఎత్తున మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ లో దాదాపు 5,000 వరకు కూడా మరి అక్కడ నివసిస్తా ఉన్నారు. ఆ 5,000 మందికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా కూల్చివేయడానికి ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన భార్య అనిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె భార్య ఆయన భార్య చేసినటువంటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయి కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి, కానీ ప్రభుత్వం ఇట్లా ఒక అహింసావాది కోసం హింసకు చెందినటువంటి ఈ పనులన్నీ చేస్తూ కూడా, ఎందుకంటే 5,000 మంది ఈ దీంట్లో భాగమై 5,000 మందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి వీళ్ళను ప్రాబ్లం చేసి మరి గాంధీ విగ్రహం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒకవైపు ఆమె భార్య మాట్లాడుతుంది. అయితే ఆయన భార్య మాట్లాడిన దాంతో పాటు గతంలో ఆయన కూడా ఎవరైతే ఈ రమణారెడ్డి ఉన్నారో ఆయన కూడా గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఆ భూములు తీసుకోవడం, ఏదైతే అపార్ట్మెంట్ ను కూల్చడం అది గతంలో ఆయన కూడా వ్యతిరేకరించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మరి ఆయన మాట మార్చి ఈ విధంగా మాట్లాడడం, ఎందుకంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను, ఎందుకంటే నేను ఒక శిల్పిగా నా బాధ్యత గాంధీ విగ్రహాన్ని ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానంటూ కూడా నాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ అయితే రాలేదు. ఒకవేళ హామీ వస్తే గనక నేను ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దుతానంటూ కూడా ఆయన ఒకవైపు మాట్లాడడం, వాళ్ళ భార్య మాత్రం అక్కడ అపార్ట్మెంట్ కూలిపోతే మా భవిష్యత్ ఏంటి,
పరిస్థితి ఏంది అంటూ కూడా ఒకవైపు మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా రోజు పెద్ద ఎత్తున మరి అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఆర్తనాదాలు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మూసీ నదికి సంబంధించి సుందరీకరణలో భాగంగా మూసీ నదిని సుందరీకరణ చేసుకోండి, అంతేగాని మా అపార్ట్మెంట్ ను ఎందుకు టచ్ చేస్తున్నారంటూ ఒకవైపు రాజకీయంగా మరి విమర్శలు వినబడతా ఉన్నాయి. అక్కడ నిర్వాసితులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మేము నివసిస్తా ఉన్నాము. కొంతమంది ఈఎంఐలు కడతా ఉన్నారు. సో మేము ఈఎంఐలు పూర్తయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈఎంఐ కట్టు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 10 సంవత్సరాలు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా మా లైఫ్ ను కూడా ఆ అపార్ట్మెంట్ కి పెట్టాం. దాదాపు మరి లక్షల ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా మేము ఒకవేళ ఇది కోల్పోతే మా పరిస్థితి ఏంటి, మా జ్ఞాపకాలు ఏంటి, మొత్తం కూడా మా భవిష్యత్తు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మరి ఏం చేస్తారు ప్రభుత్వం అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. సో ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం ఏం చెబుతూ ఉంది? ఒకవైపు ఏమో నిర్వాసితులు కానీ రమణారెడ్డి భార్య కానీ ఈ రకమైన కామెంట్స్ చేశారు. ఇక్కడే ఈ విగ్రహం కట్టడానికి కానీ దీనికి ప్రభుత్వం ఏం చెబుతూ ఉంది అసలు? అంటే డెఫినెట్ గా ఇది మూసీ సుందరీకరణలో భాగంగానే ఇక్కడ గాంధీకి సంబంధించినటువంటి గాంధీ విగ్రహాన్ని పెట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం అది ఇక్కడ ఉండాలి. ఆ మూసీకి సంబంధించినటువంటి ఎవరైతే పర్యాటకులు వస్తారో సో అక్కడ మొత్తం ఆ ప్రపంచమే గర్వపడేలాగా ఇక్కడ గాంధీ విగ్రహం ఉండాలి. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఏదైతే 5,000 కోట్లకు సంబంధించి ఈ ప్రాజెక్టును అక్కడ తలబెట్టడం, సో ఇది ఎంతవరకు కరెక్ట్? మీ 5,000 కోట్లకు మీరు చూస్తా ఉన్నారు, ఆ కాంట్రాక్టర్లు చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 5,000 మంది ప్రజల బాగోగులు మీరు పట్టించుకోరా? మా ఏండ్ల శ్రమ, ఒక్కొక్కరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. చాలా మంది భయపడతా ఉన్నారు. సో మాకు సంబంధించి మా ఆస్తులకు సంబంధించి మా పరిస్థితులకు సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది? గాంధీ విగ్రహం పెట్టడానికి హింసకు ఎందుకు పాల్పడుతుంది? గాంధీ అంటే అహింసవాది. అహింస మార్గంలో మీరు ఏదైనా చెయ్యండి, కానీ మరి ఒక గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఇంత అహింసకు ఎందుకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ఇష్యూలో అయితే ప్రస్తుతం మొదలవుతుంది. కానీ ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు, అది అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మరి వాళ్ళు అక్కడ వీళ్ళది కూడా ఆ ఫ్లాట్ పోతుంది. ఒకవైపు భార్య పోతుందనే కోపంతో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది. మరి ఈయన మాత్రం నా భార్య మాట్లాడిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ ఇద్దరు మాట్లాడినటువంటి తీరు కనుక చూస్తే ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఆర్టిస్ట్ రమణారెడ్డి అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవైపేమో తన భార్య అపార్ట్మెంట్స్ కూల్చడం కానీ వీటన్నిటి గురించి కూడా తాను తప్పుపడుతూ ఉంది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో కూడా రమణారెడ్డి భార్య అనిత నివాసం ఉంటూ ఉన్నారు. అంటే మా నివాసం పోతుందంటూ కూడా తాను ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు తన భర్త రమణారెడ్డి కూడా వీటన్నిటిని కూడా తాను సపోర్ట్ చేసినట్లు తన భార్య కామెంట్స్తో తనకు సంబంధం లేదు. ఒకవేళ కనుక ఈ విగ్రహానికి సంబంధించి రూపుదిద్దటానికి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పచెబితే కనుక ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా చాలా గొప్పగా కూడా ఈ విగ్రహాన్ని రూపుదిద్దుతానంటూ రమణారెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.